నా పేరు శ్రీధర్ రెడ్డి. నాది మమరాజగూడ అనే గ్రామము. నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. మా నాన్నగారికి 4 గేదెలు ఉండే, దాన్ని అలాగే కొనసాగించాలని పట్టుదలతో మేము కూడా డైరీ ఫామ్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. హర్యానా నుంచి బళ్ళు తెప్పించి ఇక్కడ పాలు ఉత్పత్తి చేస్తున్నాం. ఒక బర్రె 1,00,000 పైనే పడుద్ది. అటు బాగానే 10 వరకు తీసుకొచ్చాం. షెడ్ కాస్ట్ ఇంచుమించు 10 లక్షల వరకు షెడ్ కాస్ట్ ఉంటుంది. చప్ కట్టర్ అన్నీ కలిపి ఇంకా ఎక్కువనే ఉంటుంది. ట్రాక్టర్ ఉంది. పొలాల్లో గడ్డి అవి బాగానే ఉంటుంది. పాల ఉత్పత్తి కూడా బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు సిటీ దగ్గరలో ఉంది కాబట్టి రేట్ కూడా కొద్దిగా ఉంది. కాకపోతే వాటర్ లేక కొద్దిగా ఇబ్బంది అవుతుంది చాలా. కోఫోర్ గడ్డి పెట్టి దాన్ని చప్ కట్టర్లో వేసి కట్ చేసి గేదెలకు వేస్తుంటాము. అది ఎందుకంటే అది వేస్టేజ్ కాకుండా మొత్తం ఎంత లావుగా ఉన్నా దాన్ని సన్నగా చేసి చిన్న ముక్కలు పీసెస్ చేసి వేస్తుంటాం. పొద్దున 8-9 గంటలకల్లా వేసేసాం. తర్వాత బల్లం కడిగేసి నీళ్ళు దాపి మధ్యాహ్నం దానేసి సాయంత్రం మళ్ళీ ఒకసారి నీళ్ళు దాపి దానేసి పాలు పిండి సిటీకి పంపిస్తుంటాం. ఒక్కొక్క బర్రె 14-15 లీటర్ వరకు ఇస్తుంది ఒక రోజు. 20 గేదెలు 140 లీటర్ల పాలు. మా డైరీ సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి సిటీకి తీసుకెళ్లి లీటర్ 50 చొప్పున అమ్ముతాము. పొద్దున్నే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకెళ్తాము. డైరీలో పోస్తాము. రోజుకి ఒక్కో బర్రెకి చొప్పున 4 నుంచి 5 కిలోల వరకు వేస్తాము. పత్తి కల్లి, కంది చున్ని, గోధుమ పట్టు ఇవన్నీ ఒక్కొక్క బర్రెకి 4 నుంచి 5 కిలోల మధ్యలో వేస్తుంటాము. వర్షాలు లేక బాగా పెరిగిపోయిన రేట్లు కూడా. దుడ్డెల పోషణ చాలా విలువైంది. డైరీ ఫామ్కి చాలా విలువైంది. అది 20 బర్రెలకి 20 దుడ్డెలు ఉన్నాయి. ఒక్కొక్క దుడ్డకి రోజుకి లీటర్ చొప్పున పాలు వదిలేస్తాము. అవి నెలల్లోపే చాలా ఎదుగుదల బాగుంటుంది. 3 నెలల లోపే చాలా గ్రోత్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక 2 years లోపు అది కూడా ఒక గేదెలా తయారవుతుంది. దుడ్డెలను పెంచడం వల్ల ఈ గేదెలను బయట నుంచి మనం దిగుబడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దొడ్లోనే ఉండి మన డైరీలో ఉండి మన దూడలే మనకే బర్రెలు అవుతాయి. దుడ్డల్ని చాలా బాగా పెంచితే ఎంతో మనకే చాలా లాభదాయకం. రేపటి తరంకి అవే గేదెలుగా మారుతాయి. మనం కాకుండా ఉపాధికి చాలా ఉపాధి కల్పించవచ్చు. ఇప్పుడు నిరుద్యోగులకు కూడా ఈ డైరీ మెయింటెనెన్స్ కొద్దిగా వాళ్ళకి కావాల్సినంత మా సొంత డైరీ ఫామ్ని కొనసాగించాలని, మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కానీ ఎవరి కింద పని చేయకుండా మన సొంత డైరీ ఫామ్లోనే నేను ఇది పని చేసుకుంటూ నా బర్రెలని గేదెలని బాగా పెంచుకుంటూ బాగా లాభదాయిలో నడిపిస్తున్నాను నా డైరీని. బర్రెకి కూడా ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా డాక్టర్ మాకు అందుబాటులో ఉండడం మాకు ఒక చాలా ప్లస్ పాయింట్. వెటర్నరీ డాక్టర్స్ మాకు చాలా అందుబాటులో ఉండడం మాకు చాలా కలిసి వచ్చే అంశం. ఈ డైరీ ఫామ్లో నెలకి 2-3 సార్లు నా డాక్టర్ పక్కా అవసరం పడతాడు. ఆ డాక్టర్ గారి సలహాలతో మంచి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ డైరీ కొనసాగిస్తే చాలా లాభదాయకంగా నడుస్తుంది డైరీ.